మన జీవితంలో ఇలాంటి వారు ఉండడం మనకు చాలా ధన్యత. మన జీవితంలో ఇలాంటి వారు ఉండడం ధన్యత. ఎవరయ్యా వాళ్ళనంటే మీరు చాలా అనుభవించి ఉంటారు, మీరు చాలానే చూసి ఉంటారు కదా. ఎవరయ్యా వాళ్ళనంటే నువ్వు చేసే పనికి అడ్డు వచ్చేవారు, నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు నిన్ను నిరుత్సాహపరిచేవారు, నీ ఆలోచనలు వాళ్ళకి చెప్పినప్పుడు వాటిని త్రోసివేసేవారు, నీ ఆలోచనలు చెప్పినప్పుడు నిన్ను చులకనగా చూసేవారు, అందరూ నీ జీవితంలో ఉండడం నీ ధన్యత. అదేంటండి బాబు, వీళ్ళందరూ మన జీవితంలో ఉంటే మనం ఎట్లా పైకి మనం ఎట్లాగా రాణించగలమండి, మనకున్న తలంపులు ఎలాగండి ముందుకు సాగుతాయి, ఎలాగండి మనం ఉన్నటువంటి స్థితిని మనము పైకి రాగలము అని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలని ఆశపడతాను. ఆనాడు యోసేపు గారు అనేక విషయాలు వాళ్ళ అన్నగారితో చెప్పారు, వాళ్ళ అన్నలతో చెప్పేవారు. వెళ్ళింది, నాకు ఇలా దర్శనం కలిగింది, నాకు ఇలా స్వప్నంలో కలపడ్డాము, మీరందరూ ఇలా చేశారు, నా పనకు మీ పనులు మోకరిస్తూ ఉన్నాయి, సాగిల పడతా ఉన్నాయి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ద్వేషాన్ని వెళ్ళగెక్కారు వాళ్ళు కదా. కోపాన్ని పళ్ళు నూరారు, గద్వేలు విరిచారు. మమ్మల్ని అంటాడా వీడు చిన్నోడే, మమ్మల్ని ఇంత మాట అంటాడా, మేము వారికి దాసోహం అవుతామా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు తెలుసా, కోపంగా ఉన్నారు, కోపాన్ని వెళ్ళగెక్కారు, ద్వేషంగా ఉన్నారు. కానీ ప్రేమైన వాళ్ళు ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఎప్పుడైతే యోసేపు గారిని కోపముతో, ఎప్పుడైతే యోసేపు గారిని ద్వేషముతో మన కోపం వచ్చి గుంటలో పడేసినప్పుడు అన్న కాపాడనన్నా, మీరు నన్ను కాపాడాల్సిన వారన్నా, నేను మీ అందరికంటే చిన్నవాడిని అన్నా, నన్ను ఎందుకన్నా ఇట్లా ఒంటరివాడిని చేస్తూ ఉన్నారు, నాకు వచ్చిన కళలు చెప్పడం తప్ప, నాకు వచ్చిన దర్శనం చెప్పడం తప్ప, ఇలాంటి పరిస్థితులు ఎందుకన్నా నన్ను ఇట్లా చేస్తూ ఉన్నారు అని వేదన చెంది బాధపడినా కూడా కనికరము లేకుండా ఒంటరివాడిని చేసేసారు. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు ఏం చేశారు సార్, మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే పైకి గుంటలో పడేసిన పైకి తీసుకొచ్చి ఆ యొక్క పని చేయకుండా బాగుంటుండే కదా. కానీ వాళ్ళు ఏం చేశారు సార్, గుంటలో పడినటువంటి వ్యక్తిని పైకి తీసుకొచ్చి మరలా వారికి ఎవరికి ఐగుప్తీయులకు అమ్మేయడం సరే, ఆ దారి వెంట వెళ్ళే వారికి అమ్మవేయడం జరిగింది. వారు కాస్త అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో యొక్క ఆ రాజుకి ఆయన దొరకడం జరిగింది. చూసారు ఇక్కడ ప్రణాళికలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి. ఆయన వెళ్ళారు, అక్కడ బానిసగా బ్రతికారు, దేవునికి ఇష్టంగా జీవించారు. ఎంతటిలో దేవుని దగ్గర ఎక్కడ ఆయన తప్పు చేసినట్టుగా లేదు, కానీ ప్రతిదాన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు, ప్రతిదాన్ని ఆయన ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకానొక సందర్భంలో ఏమైంది తెలుసా, దీనికి పరిష్కారం ఎవడు చెప్తాడయ్యా అనుకుంటున్నప్పుడు 2 సంవత్సరాలు సుమారుగా అనేక సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ బానిసత్వంలో మగ్గుతున్నటువంటి వ్యక్తికి ఒక ఖైదీ ద్వారా ఏమైనా తెలుసా విడుదల కలుగుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి ఆ రాజు యొక్క పానదాయకుడు మర్చిపోతాడు. కానీ మరలా ఒకానొక సందర్భం వస్తుంది, నా దగ్గర ఒకడు ఉన్నాడు, నాకు తెలిసిన వ్యక్తి ఎప్పుడు ఉన్నాడు, మన చెరసాల్లో ఉన్నాడు ప్రభు అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పడం వలన బయటికి తీసుకుని వచ్చి ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏంటంటే సార్, అవన్నీ చెప్పిన తర్వాత ఇది నా వల్ల కాదు, దేవునికి మహిమ కలుగునుగా. ఏమంటున్నా, నువ్వే ఉండు, నువ్వే దాన్ని ఎలా చేయాలో చేయి, నీకు అనంత జ్ఞానం ఉంది, నీ దగ్గర జ్ఞానం చాలా ఉంది, ఆ జ్ఞానంతో నువ్వేం చేయాలంటే నా ప్రజల్ని ఏలని చెప్పేసి ప్రధానమంత్రి యొక్క పోస్ట్ ఇస్తాడు. చూసారండి, ఆలోచన చెప్పినప్పుడు అన్నలు వెలివేశారు, అన్నలు నిషేధించారు, నమ్మిన వారు నిషేధించారు. కానీ ఊరు దేశంలో ఏమయ్యారు, ఇక్కడైనా ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత ఒకానొక సందర్భంలో కరువు వాటిల్లినప్పుడు, కరువు వచ్చినప్పుడు, కరువులో అన్నగారు తండ్రి గారు అందరూ కలిసి ధాన్యం కోసం వెళ్ళినప్పుడు అక్కడ చూస్తారు
అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, అద్భుతం చేస్తారు. ఎప్పటికైనా ఎవరి దగ్గరికి రావాలి? ఎప్పుడైతే నువ్వు నిషేధిస్తావో, ఎవరినైతే నువ్వు నిషేధిస్తావో, ఎవరినైతే నువ్వు దూరం పెడతావో, ఎవరినైతే నువ్వు కాదని నువ్వు నిరాకరిస్తావో వారి చింతకని నువ్వు నడిపిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఇంకొక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఏ వ్యక్తి నిషేధింపతగినటువంటి వ్యక్తి కాదు, అది దేవుని దృష్టి. కానీ ఈరోజు మనుషులు అవలీలగా తృణీకరిస్తున్నారు, అవలీలగా నిషేధిస్తున్నారు, అవలీలగా నమ్మి వెలివేస్తూ ఉన్నారు, నమ్మించి వెలివేస్తూ ఉన్నారు. కానీ యోసేపు గారి జీవితం ఎలా ఉంది? ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈనాడు నువ్వు కూడా ఇటువంటి జీవితంలో మగ్గిపోతున్నావేమో, ఇటువంటి స్థితిలో నువ్వు కూడా ఉంటున్నావేమో. దయచేసి దేవుని దగ్గర దీన మనసుడిగా ఉంది, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుడిగా ఉంది. దేవుడు నిన్ను ఎందుకు దీవించడం చూద్దాం, ఎందుకు నిన్ను దేవుడు గొప్ప గొప్ప స్థానంలో పెట్టడం చూద్దాం. కాబట్టి ఈనాడు నువ్వు నేను మనమందరం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన బలిష్టమైన చేతి కింద తగ్గి ఉన్నాడు. మనుషులకు కనపడవాలని కాదు, కానీ దేవునికి కనపడాలని మన కార్యాలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు. ఆమేన్.